Hi everyone, myself Anuradha, Wellness Coach from Wilson's Community. In this video, I will explain vitamin D యొక్క యూజెస్ ఏంటి. సో వైటమిన్ డి మనకు డెఫిషియన్సీ ఉండడం వల్ల మనం ఫేస్ చేసే సిమ్టమ్స్ ఏంటి, వాట్ అండ్ ఆల్ ద సోర్సెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి యూజెస్ తీసుకుంటే మనకు స్ట్రాంగ్ బోన్స్ని, టీత్ని ఫామ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో అలానే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి కాల్షియం అలానే పాస్పేట్ని అబ్జార్ప్షన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇట్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఫ్లూ and alane it reduce the inflammation in the body and it improves the blood pressure రెగ్యులేషన్ ఇన్ ద బాడీ అండ్ అలానే బ్రెయిన్ సెల్ యాక్టివిటీకి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్ ద డెవలప్మెంట్ ఆఫ్ సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అండ్ పెద్దవాళ్ళల్లో బోన్ పెయిన్స్ రాకుండా, చిన్నపిల్లల్లో డిఫార్మిటీస్ అవ్వకుండా ఇది మనకు హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ మనకు యూజెస్. అండ్ డెఫిషియన్సీస్ పరంగా తీసుకుంటే, సో ఎప్పుడైతే మనకు డెఫిషియన్సీస్ ఉంటాయో సో అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్ ఉంటుంది అనమాట బ్యాక్ ఏరియాలో, సో హిప్లో, థైలో ఇలా అనమాట. మజిల్ పెయిన్ ఉంటుంది, సో అధికంగా హెయిర్ ఫాల్ ఉండడం, సో మజిల్ పెయిన్ ఉండడం, సో హోప్లెస్నెస్ ఉంటుంది, సో దాంతోపాటు మూడ్ చేంజెస్ ఉంటాయి, సాడ్నెస్ ఉంటుంది, సో వూండ్స్ కూడా తొందరగా హీల్ అవ్వవు, సో ఇంకా యాంగ్జైటీ ఉంటుంది. సో ఇంకా తీసుకుంటే చాలామంది ఎక్సెస్గా వెయిట్ తగ్గుతూ ఉంటారు, లేకపోతే వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో ఈవెన్ స్లీపింగ్లో కూడా వాళ్ళకు ట్రబుల్ ఉంటుంది. సో ఇంకా ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుంది. సో లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఏదైనా యాక్టివిటీ చేయాలి అంటే. సో ఇవన్నీ మనకు సిమ్టమ్స్ పరంగా తీసుకోవచ్చు. సో వాటర్ సోర్సెస్ అనేది తీసుకుంటే, సో ఫస్ట్ మనకు మెయిన్ సోర్స్ ఈజ్ ద సన్ అండి. సో ఎప్పుడైతే మనకు మిడ్ ఆఫ్ ద డేలో యువీ రేస్ అధికంగా ఉంటాయో అప్పుడు మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వగలిగితే ఒక 4 to 15 minutes వీక్లో 3 to 4 times కనుక మనం ఎక్స్పోజ్ అవ్వగలిగితే మనకు కావాల్సినటువంటి వైటమిన్ డి అనేది పుష్కలంగా దొరుకుతుంది. అదొకటి. అండ్ తర్వాత ఫుడ్ సోర్సెస్ పరంగా తీసుకుంటే, సో ఆయిలీ ఫిష్ అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, లైక్ సాల్మన్ అని, మ్యాక్రెల్ అని, సో హెర్రింగ్ అని. సో ఇలాంటి ఫిషెస్లో మనకు వైటమిన్ డి సోర్సెస్ అధికంగా ఉంటాయి. సో ఇంకా మనకు రెడ్ మీట్లో, లివర్లో, ఎగ్ యాల్క్లో, సో దాంతోపాటు ఫార్టిఫైడ్ ఫుడ్స్లో కూడా మనకు అధికంగా వైటమిన్ డి అనేది ఉంటుంది. సో నార్మల్గా వైటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు సో చాలామంది సింథటిక్ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు, వీక్లీ ఒక ట్యాబ్లెట్ లాగా 6000 IU. సో అలాంటి యూస్ చేసినప్పుడు మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది అధికంగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం సో అలాంటి హై డోసెస్ కాకుండా, సో మనకు ప్రతిరోజు మనం తీసుకునేటువంటి సప్లిమెంట్ ద్వారా కనుక మనకు ప్రతిరోజు అందివ్వగలిగితే సో అది బెస్ట్ సోర్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ.